అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వైఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో బంగారు పంజరం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బంగారు పంజరం అనే కథను విందాం. గురవయ్య శెట్టి ముసలివాడయ్యాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు ధనం సంపాదించిన అతడికి ఇక విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం అనిపించింది. కృష్ణానదీ తీరాన విశాల సుందరమైన భవనం కట్టించాడు. భవనం చుట్టూ చక్కని పూల తోటలు వేయించాడు. అక్కడ వెలిసిన వివిధ ఫలవృక్షాల తోపులు ఆ ప్రదేశం అంతటిని నందనవనంలాగా కనిపించేటట్టు చేసినాయి. ఒకనాటి ఉదయం గురవయ్య శెట్టి షికారుకు వెళ్ళాడు. విరైబూసిన మామిడి చెట్ల నీడను తను మామూలుగానే కూర్చునే తిన్నె మీద కూర్చున్నాడు. చల్లని గాలి, ఆనందాన్ని కొలిపే వివిధ పుష్పవాసనలు, పక్షుల కలకలరావాలు అంతా ఆనందమయంగా ఉంది. గురవయ్య శెట్టి ఒక రాటకు చేరగిలబడి విరైబూసిన మామిడి చెట్ల కొమ్మల వంక చూస్తున్నాడు. సరిగా అతడు చూస్తున్న కొమ్మల మీదనే ఒక పక్షి వాలటం అతడికి కనిపించింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. ఏమంటే అది మామూలుగా కనబడుతూ ఉండే సామాన్య పక్షి కాదు. ఇంద్రధనుసులో ఎన్ని రంగులైతే ఉంటాయో అన్ని రంగులు దాని శరీరం మీద అద్దినట్లుగా మెరుస్తున్నాయి. మెడ కింద మాత్రం మెరిసిపోతున్న మేలిమి రంగు చార ఉన్నది. రెప్ప వాల్చకుండగా గురవయ్య శెట్టి అలా ఆ పక్షి వంకనే చూస్తూ ఉన్నాడు. 2-3 నిమిషాలు గడిచేటప్పటికల్లా ఆ పక్షి ఎంతో మృదుమధురంగా గొంతెత్తి పాడటం ప్రారంభించింది. కోవెల కంఠస్వరం దాని ముందు తీసికట్టుగా తోచింది. దారి తప్పిన ఏ కిన్నెర కన్యో పక్షిగా మారి పాడుతుందా అనిపించింది ఆ కంఠస్వరం. పక్షి పాడటం ఆగిపోయింది. గురవయ్య శెట్టి చెవులు రిక్కరించి కళ్ళు అప్పగించి అలాగే చూస్తున్నాడు. పాట ఆగటం, ఆ పక్షి సన్నని కంఠంలో నుంచి మెరుపు పువ్వులాగా జలజల ఏవో క్రిందకు రాలటం అంతా ఒక్కసారిగా జరిగింది. అతడు మరీ ఆశ్చర్యపోయాడు. తిన్నెల మీద నుంచి లేచి గబగబా ఆ పక్షి కూర్చున్న కొమ్మ వద్దకు నడిచాడు. అక్కడ ఆ చెట్టు కింద గుబురుగా పెరిగిన పచ్చికలో తలతల మెరుస్తున్న బంగారు శకలాలు అతడి కంటపడినాయి. గురవయ్య శెట్టి మితిలేని ఆనందం పొందాడు. ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షించి గుట్టుగా జేబులో వేసుకున్నాడు. తలెత్తి మళ్ళీ కొమ్మల వంక చూశాడు. కానీ ఆ బంగారు పక్షి అక్కడ లేదు. మరుసటి రోజైనా అదే వేళకు అక్కడికి వచ్చాడు. కానీ ఆ బంగారు పక్షి రాలేదు. ఇలా 10 రోజులు గడిచిన తరువాత హఠాత్తుగా ఆ పక్షి తిరిగి ఓనాటి ఉదయం మునుపటి వేళకే వచ్చి వాలింది, పాడింది. గురవయ్య శెట్టి తన్మయత్వంలో ఆ పాట విన్నాడు. తర్వాత ఆ బంగారు శకలాలన్నీ ఇదివరకులాగానే పోగు చేసుకున్నాడు. రోజులు వారాలు గడిచిపోతున్నాయి. అయినా ఆ బంగారు పక్షి మళ్ళీ రావటం జరగలేదు. గురవయ్య శెట్టికి గుబులు దిగులు పట్టుకున్నది. ఆ బంగారు పక్షి కంఠం నుంచి వెలువడే బంగారం మీద కన్నా అది పాడే పాట మీదనే అతనికి మమకారం ఎక్కువయ్యింది. తన భవనంలో పనిచేసే నౌకర్లకే కాక చుట్టుపక్కల పల్లెల్లో ఉండేవాళ్ళకు కూడా ఆ పక్షిని పట్టిస్తే 1000 రూపాయలు బహుమతి ఇస్తానని వాగ్దానం చేశాడు. 1000 రూపాయలంటే ఎవరికి ఆశ కలగదు? ఆ వాగ్దానం విన్న వాళ్ళందరూ పని కట్టుకుని ఆ పక్షి కోసం నానా తంటాలు పడ్డారు. ఆ తోటలే కాదు, చుట్టుప్రక్కల ఉన్న అడవులన్నీ కూడా గాలించారు. ఊహు, అది పట్టుబట్టం మాట అటుంచి వాళ్ళ కంటనైనా పడలేదు. మానవునకు పనిలో పట్టుదల అనేది ఉన్న పక్షి ముందు ఏనాటికైనా సాధించి తీరగలుగుతాడు. అందుకు తోడు అతనికి తెలివితేటలు, యుక్తి, ప్రావీణ్యత ఉన్నట్టయితే ఇక చెప్పేదేమిటి? గురవయ్య శెట్టి వద్ద నుండే తోటమాలి పట్టుదల, ప్రావీణ్యము 2 లక్షణాలు ఉన్నవాడు. ఒకనాటి ఉదయం ఉచ్చులు ఒడ్డి ఆ బంగారు పక్షిని చేజెక్కించుకోగలిగాడంటే ఆశ్చర్యం దేనికి? తన తోటమాలి పట్టి తెచ్చిన ఆ పిట్టను చూడగానే శెట్టి ఆనందానికి మేరలేకపోయింది. బంగారు పంజరంలో ఆ బంగారు పక్షిని పెట్టి మునుపు అది ఏ మామిడి చెట్టు కొమ్మ మీద నుంచి పాడేదో దానికే వేలాడదీయించాడు. మరునాడు తన ప్రాణమిత్రులైన 3 పెద్ద మనుషులను ఆహ్వానించాడు. ఆ బంగారు పక్షి గానం విని గొంతులో నుంచి వెలువడే బంగారు శకలాలన్నీ చూడగలగడం
గొప్ప అదృష్టంగా వారు భావించారు. ఇప్పుడే పాడుతుందో అప్పుడే పాడుతుందో అని ఆ పక్షి గొంతు నుండి వెలువడే అపూర్వ గానం కోసం వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూర్చున్నారు. ఆ పక్షి గొంతెత్తి పాడలేదు సరికదా, రెక్కలైనా కదపలేదు. ఈ అసందర్భం శెట్టికి అర్థం కాలేదు. పంజరంలో ఉండటం కొత్త గనుక బహుశా భయపడి ఉంటుందని ఆ ముగ్గురు స్నేహితులకు క్షమాపణలు చెప్పుకున్నాడు. బంగారు పంజరంలో ఉంటూ కావలసిన పండ్లు, ఫలాలు, చల్లని జలం వెతుక్కోకుండా అందుబాటులో ఉండటం కన్నా ఆ పక్షికి మాత్రం మరేం సదుపాయం కావాలన్నాడు. రేపు ఉదయం వస్తే తప్పక అమృతగానం వినగలరు అన్నాడు. మరునాడు సూర్యోదయంతోనే స్నేహితులు ముగ్గురిని వెంట పెట్టుకుని గురవయ్య శెట్టి పక్షి ఉన్న చోటుకు వెళ్ళాడు. ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు నలుగురు ఎంతో ఆతృతతో వేచి కూర్చున్నారు. కానీ పక్షి కంఠం కదిలించలేదు. గురవయ్య శెట్టికి విసుగు, కోపం కూడా కలిగినాయి. స్నేహితుల్లో ఒకరు అనలేక పాపం, ఆ పక్షికి ఏమి ఇబ్బందిగా ఉన్నదో, ఇంతకు అసలు అది జీవించే ఉన్నదా అన్నాడు. గురవయ్య శెట్టికి అరికాలి మంట నెత్తికెక్కింది. బంగారు పంజరంలో పెట్టామే, కావలసిన సదుపాయాలన్నీ చేశామే, అటువంటి అప్పుడు పక్షి మరణిస్తుందా? ఏ పక్షికైనా, బంగారు పక్షికైతే మాత్రం అంతకన్నా కావాల్సింది ఏముంది అనుకున్నాడు. నౌకరుల్ని పిలిచి కొమ్మకు వేలాడుతున్న పంజరాన్ని క్రిందకు దింపమన్నాడు. వాడు చెట్టెక్కి పంజరాన్ని తీసుకువచ్చి భయంగా యజమాని ముందు పెట్టాడు. ఆత్రంతో శెట్టి అతని స్నేహితులు పంజరం చుట్టూ చేరారు. చూశారు. గుడ్లు మిటకరించారు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆహా అనడం తప్ప ఒకళ్ళ నోటి నుంచి ఒక్క మాట అయినా వెలువడలేదు. అనుమానం తీరాక శెట్టి పంజరం మూత తెరిచి ఆ బంగారు పక్షిని చేతితో తాకి మరీ చూశాడు. అతడి శరీరం జలధరించింది. పాపం, ఆ బంగారు పక్షి చనిపోయి అప్పటికే 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు దీనజన కల్పద్రువం అనే మరో చక్కని చందమామ కథను విందాం. సులైమాను ఒక గొప్ప మహమ్మదీయ చక్రవర్తి. ఆయన మంత్రి జాఫర్ చాలా యోగ్యుడు, తెలివైనవాడును. అతడు పేదవాళ్ళ పాలిటి పెన్నిది. వాళ్ళ కష్టాలు వస్తే అతడు సహించలేకపోయేవాడు. ధనవంతుల మీద పన్నులు వేసి సొమ్ము రాబట్టి ఆ సొమ్ము అంతా పేదవాళ్ళ కూడు గుడ్డల నిమిత్తం ఖర్చు పెట్టేవాడు. సామ్రాజ్యంలోని దీనజనులందరికీ జాఫర్ ఈ విధంగా తోడ్పడటం వల్లనే ఆయనకి దీనజన కల్పద్రుమం అనే బిరుదు వచ్చింది. పేదవాళ్ళందరికీ జాఫర్ అంటే ప్రేమ, గౌరవం ఎక్కువ. ధనవంతులందరికీ ఆయన మీద అంతులేని అయిష్టం, ద్వేషమును. జాఫరు మూలాన్ని భూస్వాములు ఇంకా ఎక్కువగా భూములు, పుట్రలు సంపాదించడానికి వీలు చిక్కింది కాదు. వర్తకులకు ఇంకా ఎక్కువగా లాభాలు సంపాదించడానికి వీలు లేకపోయింది. ఈ ధనికులు సంపాదించిన దాంట్లో చాలా మట్టుకు జాఫర్ విధించిన పన్నుల ద్వారా చక్రవర్తి బొక్కసములోనికి చేరిపోతూ వచ్చింది. అక్రమంగా సంపాదించే వాళ్ళందరినీ జాఫరు 1000 కళ్ళతో కనిపెట్టి శిక్షించేవాడు. ఉద్యోగస్తులందరికీ కూడా అతడంటే హడలే. లంచగొండ్లని, అధికార దుర్వినియోగం చేసేవాళ్ళని పట్టి అతడు ఏమాత్రం దయాదాక్షిణ్యము లేకుండా దండించేవాడు. జాఫర్ను ఎలాగైనా వదిలించుకోవాలని ధనవంతులంతా చేరి అతని మీద కుట్ర చేశారు. జాఫర్ లేని సమయాల్లో చక్రవర్తి వద్దకు పోయి చాడీలు చెప్పేవారు. క్రమంగా చెప్పుడు మాటలు చక్రవర్తి తలకెక్కి మంత్రిపైన లేనిపోని అనుమానాలు బయలుదేరి వృద్ధి పొంది సాగినాయి. ఒకనాడు జాఫరు శత్రువులు చక్రవర్తితో, ప్రభు, మన మంత్రిగారు పన్నుల క్రింద కోట్ల కొలది రొక్కం వసూలు చేశారే, ఈ రొక్కమంతా ప్రభువుల బొక్కసంలోనికి చేరుతుందో మంత్రిగారి సొంత భూషణాల్లోనికే పోతున్నదో ఏలికి కనిపెట్టారా అన్నారు. వెంటనే చక్రవర్తి ఖజానా తెరిపించి చూశాడు. అందులో ఉండవలసిన అంత రొక్కం కనబడలేదు. ఎలా ఉంటుంది నిలవ? ఎప్పుడు వచ్చిన సొమ్ము అప్పుడే బెదల కోసం ఖర్చు పెట్టేస్తూ వచ్చాడు ఆయన జాఫరు. ఎన్నడైనా చక్రవర్తికి జమా ఖర్చులు చూస్తేగా తన సొమ్మంతా మంత్రి అపహరించాడనే అపోహతో పళ్ళు తెలియని కోపం కమ్ముకు వచ్చింది చక్రవర్తికి.
మారు ఆలోచన లేకుండగా జాఫర్ను గుర్తించి వేయండి. వాడు మొహం మరెన్నడూ నాకు కనబడనివ్వకండి. మరెవ్వడు ఇలాంటి రాజద్రోహం తలపెట్టకుండగా హడలు పుట్టేటట్టు చేయాలి. అందుకని జాఫర్ శవాన్ని పాతిపెట్టకుండా తీసుకుపోయి 4 రహదారులు కలిసే చోటు పడేసి బొట్టుల్ని కాపలా ఉంచండి. రాజద్రోహుల శవాలను కాకులు గెద్దలు పొడుచుకు తినేటట్లు చేయండి. వాటికి సమాధి కూడా జరగకూడదు అని శాసించాడు. జాఫర్ పైన పగ తీర్చుకోవడానికని కనిపెట్టుకుని ఉన్న ఆ దుర్మార్గులు వెంటనే పరిగెత్తుకు వెళ్ళి ఏ పాపం ఎరగక నిశ్చింతగా నిద్రపోతున్న జాఫర్ని బంధించి తీసుకుపోయి చక్రవర్తి ఆజ్ఞను అక్షరాలా జరిపించి ఆ మహాత్ముని శవాన్ని మార్గసందులో పడేసి చక్కా వచ్చారు. రాజాజ్ఞ కావటం చేత జాఫరు బంధుమిత్రులు కూడా శవం దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకపోయింది. ఆలీ అనే పేదవాడొకడు ఆ దారిని పోతూ ఈ శవం ఫలానా వాడిది కదా అని గుర్తించాడు. ఆశ్చర్యంతో ఆపుకోలేని దుఃఖంతో ఇదేమిటి, ఈ మహానుభావుడికి ఏమిటి ఇటువంటి గతి పట్టడం ఏమిటి అంటూ ఆ శవం మీద పడి దుఃఖించడం ప్రారంభించాడు. రక్షక భటులు ఆ పేదవానికి సంగతంతా వివరంగా చెప్పి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పోకపోతే నీకు ఈ దురవస్థే ప్రాప్తమవుతుంది కనుక నీ దారిని నువ్వు పో అని బెదిరించారు. ఆలీ అప్పుడు ఈ సామ్రాజ్యంలో పేదవాళ్ళ పాలిటి కల్పవృక్షం పుణ్యాత్ముడైన ఈ జాఫరు, ఈయన చావడం ఏమిటి ఇంత అకస్మాత్తుగా? ఇది జాఫరు చావు కాదు, పేదవాళ్ళమైన మేమంతా చచ్చిపోయినట్లే. ఇంతవరకు వచ్చిన తర్వాత నాకు చక్రవర్తి భయమేమిటి, మృత్యు భయమేమిటి? ఈ మహాత్ముని పవిత్ర దేహాన్ని తీసుకుపోయి సమాధి చేసి వస్తాను. ఆ పైన నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ పరవస్వంతో జాఫరు శవాన్ని భుజం పైన వేసుకుని పోయాడు. రక్షక భటులు అడ్డు వచ్చి శవాన్ని తీసుకొనిచ్చారు కాదు. ఆలీని లాక్కుపోయి చక్రవర్తి సమక్షంలో పెట్టి జరిగిందంతా చెప్పారు. చక్రవర్తి కోపానికి హద్దు లేకుండా పోయింది. ఆయన కళ్ళ వెంట నిప్పులు క్రక్కుతూ మూర్ఖుడా, నా ఆజ్ఞను తిరస్కరిస్తావు, ఎన్ని గుండెలు అని గద్దించాడు. తొణుకుతూ బెనుకు లేకుండగా ఆలీ, ప్రభు, జాఫరు దీనజనుల కల్పద్రుమం, నీ ఖజానాలోని సొమ్ములో ఒక్క దమ్మిడీ కూడా అతడు తనకై ఖర్చు పెట్టుకుని ఎరగడు. నా వంటి దరిద్రకోటి ఆయనని ఏ విధంగా పోషిస్తున్నది లెక్కలు చూడండి, మీకే బోధపడుతుంది. ఈ మహాత్మున్న చంపుకోవటం అంతటితోనైనా ఆగక పైగా ఆయన శవాన్ని కూడా అవమానించడమా అన్నాడు. ఎప్పుడైతే ఆలీ నోటి నుండి ఆ మాటలు విన్నాడో నేను నిర్దోషిని, చంపించలేదు కదా అన్న కలవరం బయలుదేరింది చక్రవర్తి హృదయంలో. ప్రక్కనున్న జాఫరు మిత్రుడు, ప్రభు, లెక్కలు చూడగా మంత్రి విషయంలో వీడు చెప్పిన మాట నిజమే అన్నట్టుంది అన్నాడు. చక్రవర్తి తన అపరాధాన్ని గుర్తించాడు. ఆలీ వంకకు తిరిగి, జాఫర్ ఏదో మహా గొప్పవాడిని ప్రశంసిస్తున్నావే, మీకు అందరికీ వాడు పంచిపెట్టే డబ్బు మాదే కదా. నేను నీ దరిద్రమంతా తీరేటట్లుగా బోలెడు సొమ్ము ఇప్పిస్తాను, పట్టుకుపో. ఇంక జాఫర్ మాట తలపెట్టక అతన్ని మరిచిపో. ఇక్కడి నుంచి నీవు పొగడవలసినది సులేమాన్ చక్రవర్తిని సుమ అంటూ 1000 వరహాలు తెప్పించాడు. మరుక్షణంలో 1000 బంగారు నాణాలు ఆలీ ముందు మెరిసినాయి. అతడి కళ్ళు జిగేలమన్నాయి. చక్రవర్తి ఆలీతో ఇవన్నీ నీవే తీసుకో అన్నాడు. ఆలీ 2 చేతులు ఆకాశం వైపు చాపి, జాఫర్ మహాశయ, నీవు నిజంగా దీనజన కల్పద్రుమానివే. బ్రతికి ఉన్నప్పుడే కాదు, చచ్చి కూడా నువ్వు నన్ను మర్చిపోలేదు. నిన్ను మాకు దూరం చేసిన ఈ ప్రభువు చేతనే నాకు 1000 మొహారీలు ఇప్పిస్తున్నావు అంటూ అప్రయత్నంగా జాఫర్ని పొగడటం మొదలెట్టాడు. పట్టరాని దుఃఖంతో చక్రవర్తి తల వాల్చుకున్నాడు. ఇప్పుడు అజాతశత్రువు అనే మరో చక్కని చందమామ కథను విందాం. యోగి వేమన్న ఒక గుడి మండపంలో కూర్చుని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు కొందరు ఆయన చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పమంటూ వేపుకొని తినేవారు. వాళ్ళు అడిగినప్పుడల్లా విసుక్కోకుండగా ఆయన ఏదో ఒక కథ చెబుతూనే ఉండేవాడు. ఒకనాడు వాళ్ళ మామూలు ప్రకారం వచ్చి కథ అడిగేసరికి ఆయన ఇలా ప్రారంభించాడు.
పూర్వం అజాతశత్రువు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఆయనకి ఎవరి మీద కోపం కానీ పగ కానీ ఉండేది కాదు. అవసరం అయినప్పుడు మాత్రం లేని కోపం తెచ్చుకొని కోప్పడవలసిన వాళ్ళని దండిస్తూ ఉండేవాడు. అంతే. అజాతశత్రువు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా చారులు కంగారుగా వచ్చి, ప్రభు, కొంప మునిగింది అన్నారు. రాజు నిదానంతో సంగతేమిటో చెప్పండి అన్నాడు. మన కోట ముట్టడించడానికని కళింగరాజు సేన వెంట పెట్టుకుని వస్తున్నాడు అన్నారు చారులు. అజాతశత్రువు తన సేనాధిపతి వైపు తిరిగి, అటైతే ఇంకా ఆలస్యం దేనికి? మన సేనను కూడా సిద్ధం చేయండి, నేను ఇంతలో వస్తాను, శత్రువుల్ని సంహరిద్దాం అని చెప్పి వెంటనే కొలువు చాలించి వెళ్ళాడు. మరొక్క క్షణానికి రణభేరి మ్రోత వినబడింది. శాంతంగా ఉన్న వాతావరణం అంతా ఒక్క మాటుగా మారిపోయింది. సైనికులంతా ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఆయుధాల కోసం పరిగెత్తారు. కవచాలు ఆయుధాలు ధరించి కోట ముందు హాజరయ్యారు. మరొక క్షణానికల్లా ఆయుధపాణి అయిన చక్రవర్తి గుర్రం మీద వచ్చి అపారమైన తన సేన ముందు నిలిచాడు. కొన్ని క్షణాల క్రితం కొలువులో గద్దెపై దర్శనమిచ్చిన ఆ శాంతమూర్తేనా? ఈ మహారాజులో ఇంత మార్పు చూడగలమని ఎవ్వళ్ళు నమ్మలేకపోయారు. భయంకరమూర్తి దండనాయకుల్ని సేనను వెంట పెట్టుకుని హఠాత్తుగా వచ్చి పడుతున్న శత్రుసేనల్ని రాజు ఢీకొన్నాడు. రాజు పరాక్రమం చూసేసరికి సేనలకు ఎక్కడా లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. జయజయధ్వాన్యాలు చేస్తూ ఆయన్ని అనుసరించి వెళ్ళి శత్రువులను చెండాడను ప్రారంభించారు. కళింగరాజు సేన క్షణంలో చెల్లాచెదరైపోయింది. అకస్మాత్తుగా మీదపడి కోట వశం చేసుకోవాలని, అజాతశత్రువుని ఖైదీగా చేసి తీసుకుపోవాలని వ్యూహం పన్ని వచ్చిన కళింగరాజుకి కథ అడ్డం తిరిగిందని, అపజయం నిశ్చయమని తేలిపోయింది. ఇంకా అక్కడుంటే ప్రాణం దక్కదనిపించింది. రణరంగం నుంచి పారిపోవడానికి అతడు వెంటనే తన గుర్రాన్ని ఎక్కి తిప్పేశాడు వెనక్కి. కానీ అజాతశత్రువు సేనాధిపతి కళింగరాజును వెంటాడి పట్టి రెక్కలు విరిచికట్టి తెచ్చి తన ప్రభువు ముందు నిలబెట్టాడు. కళింగరాజు ఉత్తి దుర్మార్గుడు. అతడు సరిహద్దుల్లోని అజాతశత్రువు రాజ్యంలో ప్రజలకి ఇదివరకు ఎన్నో ఉపద్రవాలు కలుగచేశాడు. అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న ప్రజల్ని దోపిడీ చేయించాడు. కనికరం లేకుండా స్త్రీలని, పిల్లల్ని, వృద్ధుల్ని హత్యలు చేయించాడు. ఇలా తమల్ని పీడిస్తున్న ఈ కళింగరాజుపైకి దండెత్తి వెళ్ళి వీడి రాజ్యాన్ని వశం చేసుకోవాల్సిందని అజాతశత్రువుకి ప్రజలు ఎన్ని మాటలో మహాజర్లు పెట్టుకున్నారు. కానీ ఆయనకు యుద్ధమన్నా రక్తపాతమన్నా కిట్టదు. విపత్తు రాకుండా బందోబస్తు చేస్తాడే కానీ కళింగరాజ్యం మీదకి దండెత్తి వెళ్ళలేదు. అందుచేత అజాతశత్రువు పిరికివాడని తలచి ఇప్పుడు కళింగరాజు పేటరేగిపోయాడు. రాజ్యాన్ని హరించాలన్న దుర్బుద్ధి పుట్టి ఇలా సేనతో వచ్చి పడ్డాడు. అజాతశత్రువు ఏం అసమర్థుడా? అనవసరంగా యుద్ధానికి దిగమంటే ఇష్టం లేదు, కానీ తన సమర్థత ఎటువంటిదో పని వచ్చిందని కనుక కనపరిచాడు. విరిచి కట్టబడ్డ కళింగుడు దైన్యంగా రాజు ముందు నిలబడి, ఎంత పొరపాటు చేశాను? ఈయన మంచితనాన్ని పిరికితనం అనుకుని భ్రమపడ్డాను, గోతులో పడ్డాను అని విచారించాడు. అజాతశత్రువుని మంత్రులు, దళాల్పరులు, తక్కిన వాళ్ళు దీనావస్థలో ఉన్న కళింగరాజును చూసి ఇంక నేటితో వీడి పీడ మనకి వదిలిపోతుందని ఎంతో సంతోషించారు. ప్రభు, వీడిని వెంటనే చిరచ్ఛేదం చేయించండి అన్నారు మంత్రులు. చిరచ్ఛేదం చేయించడం కంటే వీడికి చిత్రవద తగిన శిక్ష అన్నాడు దండనాయకురాలు. కొందరు అట్లా కాదు, వీడి కళ్ళు రెండు పిరికించేయండి ప్రభు అన్నారు సైనికులు. ఈ విధముగా అందరూ కళింగరాజు పైన పగను వెళ్ళబుచ్చారు. కళింగుడు ఆ మాటలు వినటంతోనే హడలిపోయాడు. ప్రభు, శరణు శరణు, చిరచ్ఛేదం చేయించి కానీ చిత్రవద విధించబోకు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అజాతశత్రువు సేనాపతితో ఇతన్ని వదిలేయండి అన్నాడు. ఆ మాట వినేసరికి కళింగరాజుకే ఆశ్చర్యం వేసింది. సేనాపతి నిర్ఘాంతపోయి, ఏమిటి ప్రభు, ఈ హంతకుణ్ణి వదిలేయమని సెలవిస్తున్నారా? విషసర్పాన్ని వెతికి పట్టుకుని చంపాలి, అలాంటప్పుడు చేజెక్కిన వాడిని వదిలేయటమా ప్రభు?
వీడు మనకు పక్కలో బల్లెం, మన మానాన్ని మనల్ని ఉండనీయక మన మీదకు దండెత్తి వచ్చిన పరమశత్రువు, వీణ్ణా వదిలేయటం అన్నాడు. అందుకు అజాతశత్రువు, ఇతడు మన శత్రువు అన్న మాట నిజమే, అందుకనే యుద్ధంలో ఎదుర్కొన్నాము, కానీ ఇప్పుడు మనల్ని శరణుజొచ్చిన మిత్రుడయ్యాడు, ఇంకా శత్రుత్వం ఎక్కడిది అంటూ తన గుర్రాన్ని దిగి కళింగరాజు వద్దకు స్వయంగా నడిచి వెళ్ళి కట్లు విప్పేశాడు. యోగి వేమన చెప్పిన ఈ కథ విని పిల్లలంతా అజాతశత్రువు ఎంత మంచి రాజో అని మెచ్చుకున్నారు. అటైతే ఒక పద్యం చెబుతాను, నేర్చుకోండి అన్నాడు వేమన్న. చెప్పండి చెప్పండి అన్నారు పిల్లలంతా ఆత్రంగా. వేమన్న తడుముకోకుండగా, చంపదగిన ఎట్టి శత్రుండు తన చేత చిక్కినేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వధాభిరామ వినురవేమ అని పద్యం చెప్పాడు. కథలోని అజాతశత్రువు లేడు, పద్యం చెప్పిన వేమనయోగి లేడు. ఆ కథ, ఈ పద్యం ఇవి మాత్రం మన కోసం ఇప్పటికీ నిలిచిపోయాయి. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.